ఈ ఉదయం వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈరోజు ఆదివారం పునరుద్ధాన దినం. దేవుని సందులో గడుపుకు రండి. 50 రోజులు చక్కగా జరుగుతున్నాయి. లాస్ట్కి వచ్చాం. అక్టోబర్ 16 ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి బెల్లంపల్లిలో కుటుంబాలుగా రండి. ఈరోజు దేవుడు మనకిచ్చే చక్కటి వాగ్దానం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 4వ వచనం. పాడైనదని విడవబడినదని నీ గురించి చెప్పబడదు. నువ్వు పాడైన దాని కదా, విడవబడిన పడదు. ఎందుకు అంటే దేవుడు అన్నాడు, నీ దేశము, నీ జీవితం, నీ కుటుంబం పాడు కాదు, విడవబడదు. అంటే నువ్వు నష్టపోయిందాన్ని, నలిగిపోయిందాన్ని ఆయన బాగు చేయవాడట కదండి. ఎంత మంచి దేవుడు. నీ జీవితాన్ని కట్టబోతుంది, నీ హృదయాన్ని కట్టబోతుంది, నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. పాడైన నీ జీవితం లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానం ప్రతి ఒక్కరు రిసీవ్ చేసుకొని దేవుని స్తుతిస్తూ దేవునికి మీ జీవితాలు సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు ఉన్న వారికి విడుదల, అప్పులు, ఆర్థిక మానసిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, నష్ట కష్టాలు అన్నిటి నుంచి విడిపించి రక్షించి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ కుటుంబంగా అందరిపై శుభములను దీవెనలు ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, 50 దినాలు చివరికి వచ్చాం. అక్టోబర్ 16 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ బెల్లంపల్లిలో రండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.